స్తోత్రం. అందరం కలిసి ప్రభువును స్తుతిద్దాం, మహింపరుద్దాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు గనుక ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా అందరం కలిసి ప్రభువును స్తుతిద్దాం. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అందరం కలిసి ప్రభువును స్తుతిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి బిగ్గరగా ఓ ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, ఇది వరకు మమ్మల్ని ఆదరించి, ఇది వరకు మమ్మల్ని ఆదుకొని, ఇది వరకు మమ్మల్ని రక్షించిన దేవా నీకు స్తోత్ర. హల్లెలూయా. ధ్యానపూర్వకముగా స్తోత్రం. అందరం కలిసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతింతును. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన అందరం కలిసి పాడదాం. స్తోత్రం. హృదయపూర్వక ఆరాధన సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతోను. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతోను నాదింతును హర్షింతును నే పాడదాను ప్రభువా సురాజా. ఆరాధింతును హర్షింతును నే పాడదాను నా ప్రభువా మహిమారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధన సత్యముగా. తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధన సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును
ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలె ఉదయించెదరు నిత్యము అని లేఖనములో ఉన్నట్లుగా ఆయనను ప్రేమించు వారి వలె ఉదయించు సూర్యుని వలె ఈరోజు మారనాథ ఫెయిత్ మినిస్ట్రీస్లో ఎంతమంది అయితే ఉన్నారో ఆయనను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలకు లోబడుట, ఆయనను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలకు శిరస వహించుట, ఆయనను ప్రేమించుట అంటే వాక్యాన్ని ప్రేమించటం. హల్లెలూయా హల్లెలూయా. ఆయనను ప్రేమించువారు ఎంతమంది, ఆయనను ప్రేమించువారు ఎంతమంది, ఆయనను ప్రేమించువారు ఎంతమంది. హల్లెలూయా. ఆయన ప్రేమించువారిని ఆయన సియోనులో భద్రపరుస్తాడు. ఆయనను ప్రేమించువారి నోట నిత్యం ఆయన స్తుతి ఉంటుంది. 71వ కీర్తనలో ఓ హల్లెలూయా, యూదాలో దేవుడు ప్రసిద్ధి చెందదగిన వాడు, ఇశ్రాయేలులో ఆయన నామమున్నది, సియోనులో ఆయన వారిని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. యూదా, నీ నోట్లో ఆయన నామమున్నదా? ఓ ఇశ్రాయేలు, నీ హృదయంలో ఆయన పేరు ఉన్నదా? హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం స్తుతి చేద్దాం. ఓ ఆయనను ప్రేమించు వారిని బలమైన సూర్యుని వలె ఆయన విస్తరింపజేస్తానన్నాడు. ఆయన ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. భూలోక సంబంధమైన ఆస్తి కాదు కానీ పర సంబంధమైన ఆస్తి. హల్లెలూయా. లోక సంబంధమైన ఆస్తి తరిగిపోతుంది, చిమ్మట పడుతుంది, కానీ ఓ పర సంబంధమైన ఆస్తికి చిమ్మట ఉండదు, అది తరిగిపోదు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా ఓ దేవుని ప్రేమించువాడు పరలోక సంబంధమైన వాటిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఈ లోకమును ప్రేమించువాడు కాదు. హల్లెలూయా. పర సంబంధమైన వాటి మీద మనసుంచువాడే ఆయనను ప్రేమించువాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి చేద్దాం. అందరి మనస్సు యెహోవా మీద ఆనుకొని ఉండునట్లుగా ఏ ఒక్కరు కూడా ఓ బయట మీ మనసును ఉంచక అందరూ దేవుని మీద ఆయన మీద మన మనసు ఉంచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది, ఆయన ప్రేమ ఎవరిని దూరము చేయనిది. స్తోత్రం. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం దావీదు మీద చూపిన కృప, అబ్రహాము మీద చూపిన కృప, ఇస్సాకు యాకోబుల మీద చూపిన కృప, ఇశ్రాయేలుల మీద చూపిన కృప. ఇశ్రాయేలు కోడి తన రెక్కల క్రింద ఏ విధంగా దాచుకుందో ఆ విధంగా నేను నిన్ను దాచుకోలేదా అని సెలవిచ్చిన కృప. హల్లెలూయా
హల్లెలూయా. కృపయే కదా నేటి వరకు మనల్ని స్థిరపరిచింది. స్తోత్ర. ఆమేన్. ఈ ఆరాధనంతటిని ప్రభు చేతులకు అప్పగిస్తూ ముందు జరగబోతున్న కార్యక్రమాలన్నీ కూడా దేవుడే అధ్యక్షత వహించలాగున యవనస్తుల నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయగలరా? యవనస్తురాల్లో లేదా యవనస్తుల్లో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయగలరా? దయచేసి చేస్తావా? చెయ్యి, తీసుకో. స్తోత్రం. క్విక్, మేక్ ఇట్ ఫాస్ట్, దెర్ ఇస్ నో టైం. స్తోత్రం. హల్లెలూయా తండ్రి దేవ, గత వారం నుంచి కాపాడక మీకే వందనాలు తండ్రి దేవ. స్తోత్రం తండ్రి దేవ, మీరే తోనాడు తండ్రి, మాకందరికి తండ్రి మీరే తోనాడు తండ్రి, మీకే వందనాలు తండ్రి దేవ. స్తోత్రం తండ్రి దేవ. ఈ ఆరాధన అందరికి తండ్రి మీరే బ్లెస్ చేసినందుకు మీకే వందనాలు తండ్రి దేవ. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆనందం దయచేయండి తండ్రి. ఎవరైతే అనుగుణంతో బాధపడుతున్నారో మీరే ముట్టండి తండ్రి దేవ. స్తోత్రం. హల్లెలూయా తండ్రి దేవ. జరగబోయే తండ్రి నెక్స్ట్ బైబిల్ వర్సెస్ తండ్రి మీరే తోనండి తండ్రి దేవ. స్తోత్రం తండ్రి. మాకందరికి మీరే తోనండి తండ్రి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మా స్టడీస్లో తండ్రి మీరే తోనండి తండ్రి. హల్లెలూయా తండ్రి. ఈ చిన్న ప్రార్థన పాస్ చేసుకుంటూ విశ్వాసం తండ్రి. ఆమేన్. ప్రార్థన ప్రభు విన్నాడని విశ్వసించిన వారందరూ 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ విధంగానే యవనస్తులలో దేవుడు మంటను రేపి వారంతకు వారే వాలంటీర్లీ వారు వచ్చి ముందుకు వచ్చి ప్రార్థనలు, విశ్వాసములో, ప్రార్థనలో, అదేవిధంగా పరిచర్యలో ముందుకు కొనసాగునట్లుగా 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. నామమునకు మహిమ కలుగునుగాక. గడచిన పునరుత్థాన దినం మొదలుకొని నేటి పునరుత్థాన దినం వరకు మనలను ప్రభు తన చలనైన రెక్కల క్రింద కాచి సంరక్షించి ఎందరికో లేనటువంటి భాగ్యమైన మనకు దేవుడు అనుగ్రహించి కొందరమై ఉన్నప్పటికీ లోకంలో ఉన్న అందరికీ లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. భయంకరమైనటువంటి దుర్దినాలకు మనము చేరుకొని ఉన్నాం. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానము లేదు, శాంతి కరువైపోయింది. ఆ శాంతి చేత అనేకుల హృదయాలు కలవరపడుచూ ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచక దేవుని మార్గాన్ని విడిచి దైవాతీతమైన ఆలోచనకు దూరంగా బ్రతుకుతూ వారి బ్రతుకులలో అనేకమైనటువంటి సమస్యలతో వలబడుతూ కన్నీటి పర్యంతం జీవిస్తున్న ప్రజలు ఎందరో ఉండగా దేవుడు మనలను తన దైవాతీతమైనటువంటి కృపచేత నింపి బలపరచుటకును స్థిరపరచుటకును నిలిచియున్న మన స్థానంలో మనము కదలకుండా కలవరపడకుండా ఆయనతో కూడా సహవాసం కలిగి ఉండుటకు ఆయన మనకిచ్చిన ఈ మంచి సహవాసమును బట్టి ఒకసారిగా మనందరి చేతుల పైకెత్తి బిగ్గరగా ప్రభువును స్తుతిద్దాం. 2 చేతులు ఎత్తటం నేర్చుకుందాం అందరం కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ పర్యాయం కూడా ఆయన నీతో మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉండాలి, నువ్వు సిద్ధపడాలి దేవుడు నీతో కూడా మాట్లాడుటకు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతాడు. ఆయన నీతో మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన మాట వినుటకు సిద్ధంగా ఉన్నావా? త్వరగా కూర్చోవాలి. మేము ఈ స్థానాల్లో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇక నేను ఆలస్యం చేయను. మీరు ఆలస్యం చేసినా నేను ఆలస్యం చేయక దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క వాక్యంలో, మాటల్లో ముందుకు సాగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉండాలని, మీతో కూడా నేను లేకున్న దినాలలో మీ విషయమై ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థిస్తూ వచ్చాను. ఎవరిని దర్శించలేదు, ఎవరికి ఫోన్లు చేయలేదు. ఈ వారం అంతా కూడా
నేను కొన్ని ప్రయాణాలలో ఉంటిని. అయినప్పటికీ దైవజనురాలు చాలామందితో ఫోన్లలో మాట్లాడుతూ ఆయన పరిచర్యలో అందరినీ కలుసుకుంటూ ఉన్న విధానం నేను ఎరుగుదును. అయినప్పటికీ మరి చాలామంది బిడ్డలు వారి వారి విషయాలలో కొన్ని బాధల్లోనూ కొంత అనారోగ్యంతో ఉన్నట్లుగా నేను ఎరుగుదును. కొందరు జ్వరాలతో బాధపడుతున్నారని ఎరుగుదును. జ్వరాలతో ఉన్నవారిని, అనారోగ్యాలతో ఉన్నవారిని, కుటుంబ సమస్యలతో ఉన్నవారిని దేవుడు ఆదరించునుగాక. హల్లెలూయా. అంత్య దినములు అని ఎరిగిన యేసయ్య ఇవి చిట్ట చివరి దినాలు అని ఎరిగిన యేసయ్య ఆయన చివరి దినముల యొక్క గడియలకు చేరుకున్నానని ఎరిగిన యేసు క్రీస్తు ప్రభు ఏం చేశాడయ్యా అంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. అందరూ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని తీసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం చదవ. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు, చాలండి ఇక్కడికి ఆగాలి. చాలామంది జాగ్రత్తగా గమనించాలి వాక్యం. ఈరోజు మీరు బిర్యానీ తినరు కానీ మీరు గతంలో ఎప్పుడైనా కారం మెతుకులు తిన్నారో లేదో కానీ అంతకంటే కఠినమైన రుచి లేనటువంటి, లేకపోతే రుచిగా అనిపించనటువంటి రీతిలో ప్రభు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ప్రార్థన పూర్వకంగా కూర్చోవాలి ప్రతి ఒక్కరు కూడా, పిల్లలైతేనేం పెద్దలైతేనేం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాడు. పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవాన్ని ఈ లోకంలో చాలా సంఘాలు ఆ అనుభవానికి చాలా దూరంగా ఉన్నాయి. కానీ మనల్నైతే ఆ అనుభవంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ అనుభవంలో మనలను పెట్టినందుకు మనము నిజంగా ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. ఏ గడియలోనైనా పరిశుద్ధాత్మలో ఆనందించటానికి వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నాడు, మనలోన ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తూ. ఇక్కడ ఆ గడియలోనే, ఏ గడియ అది అంటే చాలా క్రిటికల్ లేదా చాలా ప్రమాదకరమైనటువంటి గడియ, చాలా ప్రమాదకరమైన విషయాలు ఎరిగిన గడియ. ఇక తాను ఈ లోకాన్ని విడిచిపెట్టే గడియ సమీపించుచున్నది. ఈ లోకము నుండి తాను వెళ్ళిపోవలసిన గడియ సమీపించుచున్నది. ఈ లోకాన్ని విడవటం, ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవటం అంటే అందరి యొక్క జీవితంలో అదొక గమ్యస్థానము, ఒక నిరీక్షణ, ఒక బల అర్థము చేయబడినటువంటి పరిస్థితులు చాలా మందికి ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిస్థితి అలా కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళేటటువంటి సమయాలలో చాలామంది చక్కగా జీవించి వారి జీవితకాలం అంతా గడుపుకొని వారు ఈ లోకమంతటిని అనుభవించి, ఈ లోకములో సుఖాశాంతులు అనుభవించి, పిల్ల పాపలను కూడా అనుభవించి, సమస్తము అయిపోయిన తర్వాత ఇక చిట్ట చివరి సభలో అంతిమలో వృద్ధాప్యంలో నిండు వృద్ధాప్యము చేరుకున్నప్పుడు ఇక వారు అంటారు, ఈ లోకాన్ని విడిచే గడియ వచ్చిందమ్మా అంటారు, ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది అంటారు. అటు వారు కూడా సిద్ధపడతారు. కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కదా అందుకే సిద్ధపడుతున్నానంటారు. మా నాన్నగారు చాలా అద్భుతంగా సిద్ధపడ్డారు.
వారు 24 గంటలు ఆయన ఇక చావు దినాలు దగ్గరికి వస్తున్నాయంటే ఎక్కువగా బైబిల్ చదివేవాడు. ఆరాధనకు వచ్చాడంటే 2 పాటలైనా పాడాలి, ఓ ప్రార్థనైనా చెయ్యాలి, ఆయన పాత్ర ఏదో ఒకటి ఉండాలి అని ఆతృత పడేవారు. మీ అందరికీ తెలుసు, ఆయన డ్రమ్ము వాయించడానికో లేకపోతే పొలనుగోయ వాయించడానికో లేకపోతే ఇంకేదో ప్రార్థన చేయటానికో 4 మాటలు ఆయన తరపు నుంచి చెప్పటానికో ఆతృత పడుతూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన నిద్రపోయేటప్పుడు నిద్ర అనేది ఉండేది కాదు. ఎప్పుడు చూసినా, నేను ఎప్పుడు చూసినా కూడా ఆయన లేచి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు మోకాళ్ళ మీద ఉండి, అంత పెద్ద మనిషి 86 సంవత్సరాల వయసు కలిగిన ఆ మనిషి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే నాకు ఆశ్చర్యం వేసేది. మొఖాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఏడ్చుచూ ఎక్కిళ్ళు పడుతూ ఎక్కిళ్ళతో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బైబిల్ ధ్యానం చేస్తూ ఉండేవాడు. 3 గంటలకు మమ్మల్ని అందరినీ లేపుతూ ఉండేవాడు. నా చిన్నబిడ్డను 3 గంటలకు వచ్చి తలుపు కొడితే, తాతయ్య నేను డ్యూటీ చేశాను, అలసిపోయాను, నా జోలికి రాకిప్పుడు నన్ను లేపకు అంటే కూడా, లేదు బిడ్డ మీరు లేవాలి, లేండి, ఎందుకు ఇంతసేపు పడుకుంటారని చెప్తూ ఉండేవాడు. ఆయన సంపూర్ణంగా ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే, నేను దేవుని రాజ్యానికి వెళ్ళే సమయం వచ్చేసింది, నేను దేవుని రాజ్యాన్ని చేరుకునే సమయం వచ్చేసింది, ఆ గడియ సమీపించింది. అట్లాగా ఆయన సిద్ధపడి వెళ్ళిపోయాడు. కానీ యేసయ్య యొక్క జీవితం అలాగా లేదు. క్రీస్తు ప్రభు యొక్క జీవితము ఆ విధముగా లేదు. ఎందుకంటే నేను బ్రతికిన కాలము సరిపోయింది, ఇక నేను చాలా సంవత్సరాలు బ్రతికానికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పట్లేదు. అలా చెప్పటానికి సరి అయినటువంటి జీవితంగా లేదు. ఆయన 33.5 సంవత్సరాలే ఉన్నాడు. యవ్వన కాలములోనే లోకాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. ఆయన లోకాన్ని విడిచిపెట్టే సమయంలో ఆ లోకమంతటిని తలకిందులుగా చేయుటకై తాను తన శరీరము లోకములో ఉన్న సకల జాతుల, జనాంగాల, మానవాళి యొక్క పాపములను భరణి చేయుటకై తానే తన యొక్క శిలువను ఎత్తుకొనుటకు ఆ ఘడియలో ఆయన ఆయత్తపడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆయత్తపడుతా ఉన్నాడు, సిద్ధపడుతా ఉన్నాడు. ఆ ఘడియలో ఆయన ఏం చేశాడు? ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాడు. అనుభవం మనకు లేదు. ఆత్మారాధన జరిగేటప్పుడు గుడ్లగుబలు అటు ఇటు చూస్తారు. ఆత్మారాధన జరిగేటప్పుడు నీ ఆత్మ వారితో ఏకీభవించదో. ఆత్మలో ఒకరు ఆరాధిస్తుంటే మిగతా వారు కూడా ఆత్మలో ఆరాధించాలనే ఆ ఆత్మ ఏకీభవత ఉండదో. ఆత్మను గురించిన అవగాహన అసలే కోల్పోయింది సంఘం. పరిశుద్ధాత్మను గురించిన అవగాహన కోల్పోయింది. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఆత్మతో నింపబడి ఆత్మలో ఆరాధించగలిగిన ఆ గడియ రావాలా. హల్లెలూయా. ఒక్కరు భాషలు మాట్లాడితే మిగతా వారందరూ కూడా అన్య భాషలతో నింపబడాలా. ఒక్కరు ఆత్మతో నింపబడితే మిగతా వారందరి మీదికి ఆత్మ దిగి రావాలా. ఏముందండి ఇక్కడ? ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా నింపబడను అని రాయబడలేదు ఇక్కడ. బహుగా ఎగిరాడు అని రాయబడలేదు ఇక్కడ. బహుగా ఏం చేశాడు? ఆత్మలో ఆనందించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఏం చేశాడు? ఆనందించాడు. ఆనందించుడి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆనందించుడి, నేను మరలా చెప్పుచున్నాను, ఆనందించాలి. హల్లెలూయా. ఆనందించడం అంటే ఎలాగండి? ఆనందించడం అంటే ఎలాగ మనం ఆనందించగలుగుతాం? ఆత్మలో ఎలాగా ఆనందించగలుగుతాం? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఎలాగా ఆ పరిశుద్ధాత్మయందు బహుగా ఎలాగా ఆనందించగలిగాడు? పరిశుద్ధాత్మలో ప్రభు బహుగా ఎలాగో ఆనందించగలిగాడు? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. పురుషులేమి, స్త్రీలేమి, యవనస్తురాలేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరూ కూడా పరిశుద్ధాత్మలో ఆనందించగలిగే అనుభవం ఎలా వస్తుంది? బహుగా ఆనందించే అనుభవం. పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం వేరు, బహుగా ఆనందించే అనుభవం వేరు. బహుగా ఆనందిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ అనుభవంలోనికి సంఘం వచ్చునుగాక. ఆ అనుభవంలోనికి యవనస్తులందరూ వచ్చుదురుగాక. ఆ అనుభవంలో మారణత పెయితో మినిస్ట్రీ సంఘం అంతా కూడా సిద్ధపడునుగాక. ఆ అనుభవం ఎప్పుడైతే వస్తుందో, శరీరంలో నువ్వు పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతావో, నీ ఎముకలు బలము పొందుతాయి, నీ మూలుగలు బలము పొందుతాయి, నీ శరీరము బలము పొందుతుంది. రోగ రుకుమతులు నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాయి. ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా అది నిన్ను ఎలా చాలదు. చెప్పాలి హల్లెలూయా అని గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా అని. నేను ఎప్పుడైనా నదిలో మునిగి ఈత కొడుతూ ఉంటే నా శరీరం అంతా తడిచిపోద్ది. నా శరీరంలో ఉన్న భాగాలన్నీ తడిచిపోతాయి. నేను లోతునకు మునిగినప్పుడు నా తల కూడా తడిచిపోతుంది. అలాగనే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించుతున్నప్పుడు, నీ ఎముకలలో ఎముకలు, నీ మూలుగలలో మూలుగాలు, నీ నరాలలో నరాలు, నీ మాంస కండరాలు, నీ తల మొదలుకొని అరికాలు వరకు అవన్నీ నూతన బలము పొందుతాయి. హల్లెలూయా. ఈ భాగము కాదని ఆ భాగము అవునని ఈ భాగం అట్లా కాకుండా, తలలో ఉన్న ప్రతి ఎముకల దగ్గర నుంచి కీళ్ళు, నరాలు, ఎముకలు అన్నీ ఆత్మతో నింపబడుతున్నప్పుడు, ఆత్మలో నువ్వు ఆనందిస్తున్నప్పుడు నువ్వు నూతన బలము పొందుతావు, నూతన శక్తి పొందుతావు. నీ ఆయుస్సు పొడిగింపబడుతుంది. నీ ఆయుస్సు తగ్గదు. నువ్వు ఆయుస్సులో తగ్గవు. నీ ఆయుస్సు పొడిగింపబడుతుంది. 30 సంవత్సరాలు బ్రతకాల్సిన నీవు 60 సంవత్సరాల వరకు వచ్చేస్తావు. ఎందుకంటే నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మానవాళి పాపముల కొరకు ఒక్కసారే ఒకడు చావలసి వచ్చింది. మరోసారి ఇంకోటి చచ్చిపోవాల్సిన పని లేదు. అందుకొరకే ఆ ఒక్కడు తన యవ్వన కాలమందు మన కొరకు తన ప్రాణమును అర్పించి మనకు నూతన బలం అనుగ్రహించి మన ఆయుస్సును పొడిగించి దీర్ఘాయుస్సువంతులుగా చేయుటకై ప్రతిదినము మన బాధల్లో, మన సమస్యల్లో, మన కష్టాలలో, మన కన్నీరులో, మన వేదనలో, మన సమస్యలన్నింటిలో కూడా ఆత్మలో ఆరాధించడానికి, నీ బాధ నీలోనే ఉంటే, నీవు కృంగిపోతూ ఉంటే, దినదినము కృంగుతూ ఉంటే నిన్ను లేవనెత్తేవాడు నీ పక్కన ఉండకపోవచ్చు. అప్పుడు కృంగి మానవ శరీరం పడకన పట్టి కృంగి చావటం కన్నా, కృషించి చావటం కన్నా ఆదరణ పొంది ఆదరించబడి ఎక్కువ దినములు భూమి మీద బ్రతికి దీర్ఘాయుసువంతురాలవై దేవుని పరిశుద్ధాత్మ శక్తిని అనుదినము అనుభవించుటకై పరిశుద్ధాత్మతో నీ తల వర్షమునకు తడిచినట్లుగా పరిశుద్ధాత్మతో తడుచును గాక. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా అని. హల్లెలూయా. వర్షానికి తడిస్తే నీ తల, వర్షానికి తడిస్తే నీకు సర్ది అవుతుంది. వర్షానికి తడిస్తే జ్వరం వచ్చేస్తుంది. ఎవరైనా జ్వరంతో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఏమంటాము? ముందుగా మాట్లాడే మాట ఏంది? వర్షానికి ఏమైనా తడిచావా సిస్టర్ అంటాం. ఎందుకో తెలుసా? వర్షానికి తడిస్తే మనకు నానా రకాల బలహీనతలు వచ్చేస్తాయి. కానీ పరిశుద్ధాత్మతో తడిస్తే, పరిశుద్ధాత్మతో నింపబడితే, ఆత్మ ద్వారా నింపబడి ఆత్మశక్తిని పొంది ఆత్మలో నీవు ఆనందించుచున్నట్లయితే నీకున్న రోగాలన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. సత్యమా కాదా? చెప్పు బిడ్డ, సత్యమా కాదా? ఇట్లా అంటే బొమ్మలు కూడా ఊగుతాయి. ఇట్లా కార్లో మా సన్ని చెప్పాడు, ఒక రోజు ఒక బొమ్మ పెడదాం డాడీ అన్నాడు. ఏం బొమ్మరంటే ఇట్లా అంటది కదా, ఊకే ఇట్లా అంటుంటుంది. ఇట్లా అన్నాడని కాదు, సత్యమా కాదా? గట్టి చెప్పాలి, వాయిస్ పెంచి చెప్పాలి. సత్యమా కాదా? నేను బోధించింది సత్యమా కాదా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలా వద్దా? పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలా వద్దా? పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించాలా వద్దా?
పరిశుద్ధాత్మతో నింపబడితే ప్రతి విధమైన అనుమానాలు పటాపంచలైపోతాయి. పరిశుద్ధాత్మతో నింపబడితే ప్రతి విధమైన బలహీనతలు పటాపంచలైపోతాయి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి దేవుడు నూతనమైన జ్ఞానముతో నింపుతాడు. హల్లెలూయా. నూతనమైన జ్ఞానముతో నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మతో నింపబడితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభు, నీవు జ్ఞానులకును వివేకులకును నీ సంగతులు మరుగు చేసి పసి బాలురకును బయలుపరిచిన వాని నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు యేసు తండ్రిని ఏం చేస్తున్నాడు చెప్పండి? తండ్రిని యేసు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చెప్పరే. ఏం చేస్తున్నాడు అంటే అది మాత్రం చెప్పడానికి శాతం అవ్వట్లేదు మీకు. ఏం చేస్తున్నాడు చెప్పండి? స్తుతిస్తున్నాడు. ఆ మాట చెప్పలేరా మీరు? హల్లెలూయా. ఇన్ని చెప్తారే, ఎన్నెన్నో చెప్తారు మీరు. ఇంటికి వస్తే ఎన్నెన్నో చెప్తారు మీరు మీ మనుషులతో. గంటలు గంటలు. ఓ రోజు ఛాయ్ తాగుదామని ఒక హోటల్ దగ్గర ఆగాను. ప్రవీణు నేను ఇద్దరం కలిసి ఛాయ్ తాగుదామని ఒక హోటల్ దగ్గర ఆగాను. ఓ ఇద్దరు మనుషులతో మాట్లాడడం మొదలు పెట్టాడు సాయి ప్రవీణ్గా. నా ఎంట రానే రాడిగా. వాళ్ళంటనే అయిపోయి వాళ్ళకి అంకితం అయిపోయాడు. ప్రవీణు టైం అవుతుంది రా అంటే ఉండయ్యా అంటాడు. ప్రవీణు మేఘం వస్తున్నాయి రా అంటే ఉండయ్యా అంటాడు. మర్చిపోయాడు నన్ను. ఇక మునిగిపోయాడు ముచ్చట్లలో. అట్లాగా 24 గంటలు మీరు మాట్లాడతారు, ఈ ఒక్క మాట చెప్పలేరా? హల్లెలూయా. చెప్పండి, యేసు ఏం చేశాడు అక్కడ? తండ్రిని స్తుతించాడు. చెప్పాలి, చెప్పు బిడ్డ చెప్పు. యేసు ఏం చేశాడు? తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు స్తుతించాడు అంటే ఓ మర్మము బయలుపరచబడింది. అందును బట్టి యేసయ్య హృదయము ఉప్పొంగుతుంది. ఏమిటా మర్మము అంటే, జ్ఞానులకును వివేకము గల వారికి బయలుపరచబడక మర్మముగా ఉన్నటువంటి మర్మము పసిబాలురైన లేదా విద్యాహీనులైన లేదా చాలా బలహీనులైన వారికి దేవుని మర్మం బయలుపరచబడింది. నేను చెప్పాలా? మీరు అందరు కలిసి చప్పట్లు కొట్టండి అని. ఎట్లా కొడతారా? కొట్టరు ఎందుకు? అందరూ కలిసి బిగ్గరగా కొట్టండి, ఇంకా బిగ్గరగా. వావ్, హల్లెలూయా. అద్భుతమైన రీతిలో దేవుని స్వరం మీరు వింటున్నారు. అద్భుతమైన రీతిలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసు స్తుతించడం మొదలు పెట్టాడు. ఏ విషయం అంటే, పసిబాలురైన వారు కూడా తాను ఆత్మలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆయనతో కూడా ఉన్నవాడు ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీరందరూ ఇలా కూర్చొని ఉన్నారు. ఎవరో నాకు బిర్యానీ తెచ్చారు, నేను తింటున్నాను. మీకు పెట్టనా? ఏంటి విజయ్ కుమార్ సిస్టర్, మీకు పెట్టకుండా తినేస్తానా నేను? అంత చెడ్డోనా? అంత దౌర్భాగ్యనా? అంత మూర్ఖునా? అంత మూర్ఖునా నేను? అప్పుడప్పుడు ఎక్కడైనా బృందంగా వెళితే, కలిసి వెళితే ఇంతమందికి ఎలా పెట్టాలని ఒంటరిగా వెళ్ళిపోయి తినేసి మూతి తుడుచుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. అందరి కలిసి ఉన్నప్పుడు అందరితో కూడా నువ్వు ఆకలితో ఉండాలి. అందరూ ఆకలితో ఉంటే నీవు ఆకలితో ఉండాలి. అందరూ భోజనం చేస్తే నువ్వు భోజనం చేయాలి. నువ్వు ఒక్కడే స్పెషల్ ఏం కాదు. నువ్వు ఆకాశం నుంచి దిగి వచ్చినాడు కాదు. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందిస్తూ ఉంటే అక్కడ ఉన్నవారు, ఆయనతో ఉన్నవారు కూడా ఏం చేశారు? వారందరూ కూడా పరిశుద్ధాత్మలో ఏం చేశారు? బహుగా. అవునా కదా? అవునా కదా? అందుకే ప్రభు ఏమంటున్నాడు? జ్ఞానులకును వివేకము గల వారికి బయలుపరచనటువంటి మర్మము నా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్న నా తండ్రి మీకు బయలుపరచాడు. అది మీకు బయలుపరచబడింది.
పరలోక సంబంధమైన మర్మం మీకు బయలుపరచబడింది. అందుకే మీరు టూటీలు లెక్క చేయరు, అందుకే మీరు నిద్రలు లెక్క చేయరు, అందుకే దేవుని మార్గములో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో అహర్నిశలు బ్రతకాలనుకుంటున్నారు, యేసుతోనే నడవాలనుకుంటున్నారు. హల్లెలూయా. యేసుతోనే జీవించాలనుకుంటున్నారు. హల్లెలూయా. యేసులో చనిపోయినా యేసులోనే చనిపోవాలనుకుంటున్నారు. అందుకే అంత తీర్మానం, అంత సమర్పణ, అంత త్యాగం మీలో ఉంది అంటే నిజానికి మీకు బయలుపరచబడిన జ్ఞానం లోకములో ఎవరికి బయలుపరచబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుతోటివిగాను పోదునా, అడ్డుగా వచ్చు వైరి గెలువను. ఓహో, యుద్ధనాదంబుతో పోదునా, యుద్ధనాదంబుతో పోదుమా. యేసుతోటివిగాను పోదునా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదమ్ముతో పోదుమా, యుద్ధనాదమ్ముతో పోదుమా. ఓ యువతి యువకులారా, శ్రీ సువార్త చాటుడి. ఓ యువతి యువకులారా, చేరుడి. శ్రీ సువార్త చాటుడి. లోకమంతా ఏకమై యేసునాథు గెలువను. లోకమంతా ఏకమై యేసునాథు గెలువను. యేసు సాధనాంబెవరును నీవేగా, సాధనాంబెవరును నీవేగా. యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరు గెలువను. యుద్ధనాదంబుతో పోదుమా, యుద్ధనాదంబుతో పోదుమా. విశ్వాస కవచము ధరించుచు ఆరాధ్యమదిని నిలువుచు. విశ్వాస కవచము ధరించుచు ఆరాధ్యమదిని చాచుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటివిగాను పోదుమా, యేసుతోటివిగాను పోదుమా. అడ్డుగా వచ్చు వైరు గెలువను. యుద్ధనాదంబుతో పోదుమా, యుద్ధనాదంబుతో పోదుమా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని సంఘమా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యవనస్తులారా, యవన బిడ్డలారా, యవనస్తులు యవనస్తురాళ్లతోనూ, వృద్ధులు, స్త్రీలు, యువకులందరితో కూడా ప్రభు మాట్లాడుచున్నటువంటి మాట గమనించండి. ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మతో బహుగా ఆనందించుచున్నాడు. తండ్రి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, నీవు ఆ జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి బాలురకును పసిబాలురకును బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. అప్పుడు తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. అప్పుడు తండ్రి అలాగూ నీ దృష్టికి ఎలాగూ, నా మాట వినండి, ఎలాగూ తండ్రి దృష్టికి అనుకూలమైంది. వినండి. ఏలాగున తండ్రి దృష్టికి అనుకూలమైంది, అలాగూ తండ్రి నీ దృష్టికి అనుకూలమాయను. ఎలాగు, నా మాట వినండి, జాగ్రత్తగా గమనించండి. ఎలాగునా తండ్రి దృష్టికి అనుకూలమైంది. తండ్రి దృష్టికి అనుకూలమైన విషయం ఏంటి?
తండ్రి దృష్టికి అనుకూలంగా ఉన్నటువంటి సంగతులు ఒక్కసారి నువ్వెప్పుడైనా గ్రహించగలిగావా? తండ్రి చిత్తము నెరవేర్చుటకై ఏ కుమారుడైతే తండ్రి మాటకు లోబడతాడో, తండ్రి చిత్తానికి లోబడతాడో, తండ్రి ఉద్దేశాలను గ్రహిస్తాడో, తండ్రి ఉద్దేశానుసారంగా జీవిస్తాడో, ఆ కుమారుడు త్తండ్రితో సదాకాలము తండ్రి ఉన్న రాజ్యములోనే ఆ కుమారుడు కూడా నిత్యము నిలబడతాడు, త్రోసివేయబడడు. ఎప్పటికీ నీ తండ్రి రాజ్యంలో శాశ్వత కాలం ఉంటాడు. తన ఆస్తిని, తన స్వాస్థ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఇంటి నుండి వెళ్ళిపోయాడు. మరో కుమారుడు ఉన్నాడు. తండ్రి ప్రేమలో నిలిచి అన్నదమ్ముళ్ళ చేత తండ్రికి దూరం చేయబడి గోతిలో వేయబడిన కుమారుడున్నాడు. గోతిలో వేయబడిన కుమారుడు కోతిలో ఉన్నాడు. ఉండగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరని యేసయ్య శిలువ మ్రాను మీద పలికినట్లుగానే అన్నల మీద ద్వేషం లేదు, కానీ పరిస్థితులు నాకు ఇలాగొచ్చాయి, ఈ పరిస్థితులకు అనుమతి ఇచ్చిన వాడవు నీవు కాబట్టి ఈ పరిస్థితులు నాకు ఇలా వచ్చాయి, ఈ పరిస్థితులకు నువ్వు అనుమతి ఇచ్చావు కనుకనే నేను నీకు విరోధముగా పాపము చేయకుండానట్లుగా, నీ చిత్తమేమైనదో దానిని ఎరుగునట్లుగా నా హృదయములో జ్ఞానము పుట్టించమని ప్రార్థిస్తున్నట్లుగా ఆ కోతిలో ఉన్నాడు యోసేపు. హల్లెలూయా! చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు వ్యతిరేకముగా వచ్చినా, ఎలాంటి శాపకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినా, ఏ విధమైన గాయముతో బాధతో ఉన్నటువంటి పరిస్థితులు ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళినా, ఏ విధమైన వ్యాధులు మనలను బలహీనపరిచినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు మన కుటుంబంలో మనలను బలహీనపరిచినా, ఆ పరిస్థితుల్లో గుండానే మనం మన తండ్రిని సంతోష పెట్టే ప్రవర్తన గల వారమై ఉండాలి. హల్లెలూయా! ఇన్ని రోజులు మేము ప్రార్థన చేయలేదా? ఇన్ని రోజులు మేము ఉపవాసం ఉండలేదా? ఇన్ని రోజులు మేము దశం భాగాలు ఇవ్వలేదా? ఇన్ని రోజులు మేము సంఘానికి రాలేదా? మాకెందుకు ఈ బాధలు వచ్చాయో, మాకెందుకు ఈ కష్టాలు వచ్చాయో, ఇన్ని రోజులు మేము ఎలాగ నడుస్తా ఉన్నామో దేవుడు ఎరగడా? ఇన్ని రోజులు నీవు నీతిగా, నిజాయితీగా, భక్తిగా, విశ్వాసంలో, సత్యంతో నిలబడ్డావు గనుకనే నీకు శ్రమలు వస్తున్నాయి. నువ్వు ఏర్పరచబడ్డావు, నువ్వు బయలుపరచబడినటువంటి ఆ పరిశుద్ధతలో నిలబడుటకై పిలువబడిన వ్యక్తివి కనుకనే నీకు శ్రమలు వస్తున్నాయి. నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ పక్క వాళ్ళు నన్ను చూసి ఏమంటారో, నా పక్క వాళ్ళు నన్ను గురించి ఏమంటారో, వాళ్ళు ఏంటారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఇదంటారు, వాళ్ళు అదంటారు, వాళ్ళు ఇట్లంటారు, వాళ్ళు ఇట్లంటారు, వాళ్ళు అట్లంటారు. వాళ్ళకు నోటికి భయం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అంటారు. కానీ నీకు దేవుని ఆత్మ నీ మీద ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నువ్వు దేవుని ఇష్టం వచ్చినట్లుగా వాటిని భరించి దేవుని ఆత్మ ద్వారా ఆనందించాలి. మెల్లగా చెప్తారు ఆమేనని, గట్టిగా చెప్తారు ఎందుకు ఆమేనని? హల్లెలూయా! ఇది గుర్తెరగాలి నీవు సంఘములో. వాళ్ళు అట్లంటారు నన్ను, వాళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు అన్నారు, ఆ మాట అన్నందుకు నేను చాలా నొచ్చుకున్నాను. వాళ్ళు అంత మాట అనకూడదు అనుకున్నాను, కానీ అంత మాట అనేశారు, అందుకే నేను సంఘానికి ఇంకా రాబుద్ధి అవ్వట్లేదు. నీ బుద్ధి కాల? నీ బుద్ధి ఏంటి? సంఘానికి నువ్వు రాకూడదు అనుకుంటున్నది. మరి ఇంట్లో కూడా ఉండకూడదు అనుకుంటున్నాను అనుకో, సంసారం కూడా ఇష్టమైపోతలేదు, నాకు సంసారం కూడా చేయబుద్ధి అయితలేదను, నాకు ఈ పిల్లలతో కూడా ఉండబుద్ధి అయితలేదను, నాకు ఈ భర్త వద్దు, ఈ ఇంటి వద్దు, ఈ ఉద్యోగం వద్దు అట్లా అనవు. సంఘమే ముఖ్యం, ఇది సంఘమే. ఏమన్నా కూడా ఈ సంఘానికి రాబుద్ధి అవుతాడే. సంఘములో నీవు నిరవంజి చెట్టు వలె ఏపుగా ఎదుగుతున్నావేమో, సరళా వృక్షం వలె నీవు బలంగా నిలబడి
ఫలించటానికి ఎదుగుతున్నావేమో, ఒలివ చెట్టులాగా ఉండాలనుకుంటున్నావేమో, ద్రాక్ష చెట్టులాగా తీగ పాకి విస్తారంగా ఉండాలనుకుంటున్నావేమో, అటువంటి వాటి మీదకే రాళ్ళు వస్తాయి, కత్తెరలు వస్తాయి, కటింగులు వస్తాయి. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం చదవాలి. త్వరగా మొదటి వచనం, త్వరగా చదవాలి, స్పీడ్గా చదవాలి, టైం లేదు. నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఏ తీగలు వారేస్తాడు? ఏ తీగలు కట్ చేయబడతాయి? ఏ తీగ కట్ చేయబడుతుంది? వాళ్ళు అన్నారంట, అందుకని మానలే. కట్ చేశాడు దేవుడు. ఏం చేశాడు దేవుడు? చెప్పండి, ఏం చేశాడు? ప్రతి తీగ ఏం చేయబడింది? పారేశాడు, అంతే. కట్ చేయబడింది, అది కత్తిరించబడింది. ఒకవేళ ఫలించి ఉంటే శ్రమలలో, కష్టాలలో, ఆపదలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, ఆర్థిక ఇబ్బందులలో, ఎన్ని అప్పుల బాధల్లో, ఎన్ని సమస్యల్లోనైనా ఫలించటం నేర్చుకున్న ఫలభరితమైన చెట్టు ఫలిస్తూనే ఉంటుంది. దాని ఫలాలు ఆగిపో, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు ప్రభదాస్ బ్రదర్ గారు ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ అంతా చెట్టు మీద పడింది. ఇల్లు కట్టేటప్పుడు ఆ కొమ్మలు, ఆకులు అవి రాలి పడిపోయింది. ఇల్లు కట్టేటప్పుడు ఆ కట్టెలు, ఈ కట్టెలు, సెంట్రిక్ కట్టెలు అన్నీ అదైపోయింది. అంత పోయిన తర్వాత ఇప్పుడు చూడుకోండి చెట్టు. అప్పుడేమో అయ్యో బ్రదరు ఈ చెట్టు ఇట్లయిపోయింది, కాయలే లేవు అన్నాను. నేనే అన్నాను, ఈ చెట్టు పని అయిపోయింది అన్నాను. ఇప్పుడు చూడండి, దాని చెట్టు నిండా ఫలాలు. శ్రమలలో నిలిచి ఫలించడానికి దేవుడు మిమ్ములను స్థిరపరచునుగాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా అని గట్టిగా, బిగ్గరగా చెప్పండి. మంచిగా చెప్పండి, మంచిగా నీట్గా శుభ్రంగా చెప్పండి. ఇది 2 చేతుల పైకెత్తి మంచిగా పరిశుద్ధంగా చెప్పండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా బిగ్గరగా. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలలో బహుగా ఫలించాలి. శ్రమలు వచ్చాయి కదని కృంగిపోవద్దు. శ్రమలు వచ్చాయి కదని వెనకకు మళ్ళీపోవద్దు. శ్రమలు వచ్చాయి కదా అని నువ్వు సనిగిపోవద్దు, సమస్యలిపోవద్దు. శ్రమలలో నువ్వు అలసిపోవద్దు. దేవుడు శ్రమలలో నీకు మంచి ఆహారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. పోయిన వారంలో మనం చూసాము, శ్రమలలో ఉన్నటువంటి ఏలియా మంచి ఆహారము, దేవదూతలు వచ్చి ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నాయి. శ్రమలలో ఉన్నాడు ఏలియా. శ్రమలలో ఉన్న వారిని దేవుడు పోషిస్తాడు. కష్టంలో ఉన్న వారిని దేవుడు పోషిస్తాడు. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్న వారిని దేవుడు పోషిస్తాడు. అరికాలు నుండి నడినెత్తి వరకు నూతన అభిషేకపు యొక్క తైలముతో వారిని నింపుతాడు. వారు అభిషేకించబడతారు. వారు దేవుని జీవం కలిగిన దేవుని సంఘములో అభిషేకించబడిన వారై వారు రెక్కలు చాపి పక్షి వలె వారు బలముతో ఎగురుతారు. నూతన బలాభివృద్ధి పొందుతారు. శ్రమలలో వారు ఓడిపోరు. శ్రమలలో వారు అలసిపోరు. శ్రమలలో వారు కష్టపడరు. శ్రమలలో వారు ఇబ్బందుల పాలుగారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలో. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ప్రభువును స్తుతిస్తూ. ఆమేన్. హల్లెలూయా. వెనుక తగ్గిపోవడానికి కాదు, బలహీనమై నిరాశపడడానికి కాదు, నిరాశ చెంది కూలిపోవడానికి, కృంగిపోవడానికి కాదు. దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కృంగిన వేళలో నీవు నూతన బలము పొంది లేవాలి. కృంగిన వేళలో నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చో. నేను కృంగిపోయి ఉన్నాను, అయ్యగారు వచ్చారు, అమ్మగారు వచ్చారు, మమ్మల్ని ఎంతనో ఆదరిస్తే మేము బలం పొందుకున్నాం అనే సాక్ష్యాలు అన్నిసార్లు ఉండవు. అలాంటి సాక్ష్యాలు అన్నిసార్లు ఉండకపోవచ్చు. నీకు నీవుగా లేవడానికి పరిశుద్ధాత్ముడు నీపై కమ్ముకొని నిన్ను బలపరచటానికి, నిన్ను విస్తరింపచేయటానికి, నువ్వు విశాలమైనటువంటి హృదయముతో విశాల హృదయ విధానముతో లేవటానికి దేవుడు తన బలమైన అభిషేకాన్ని, తన బలమైన ఆత్మను నీకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ.
బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ చెప్పాలి. యెషయా 53వ అధ్యాయం, యెషయా 53వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి త్వరగా. యెషయా 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనలను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనకున్న అనుభవ జ్ఞానం. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. మీరు ప్రవీణ్ గారిని అడగండి, ప్రవీణ్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నారు అంటే ఆయన అంటాడు ఏంటంటే 30 సంవత్సరాల నుంచి 30కి పైగానే నేను సంఘంలో ఉన్నాను. మరి 30 సంవత్సరాలకు పైగా నువ్వు సంఘంలో ఉండటం వలన నీకు ఎంత జ్ఞానం వచ్చింది అంటే చాలా జ్ఞానం వచ్చింది, అనుభవ జ్ఞానం వచ్చింది. ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా దైవజనునితో ఉండాలి, దైవజనునితో ఉండేటప్పుడు ఏ విధంగా ఉండాలి, అనుభవం వచ్చేసింది. ఆ అనుభవమే ఇన్ని సంవత్సరాలుగా సంఘంలో నిలబెట్టింది. హల్లెలూయా. కొన్నిసార్లు అనుభవం లేక సంఘం నుంచి దూరమైపోతాం, క్రీస్తు నుండే దూరమైపోతాం. ఇక్కడ యేసు క్రీస్తుకున్న అనుభవ జ్ఞానము చేత ఏమంటున్నాడు? అనుభవము చేత అనేకులను ఆ మాట చదవాలి త్వరగా, నాకు అందించండి బిడ్డ. మన అనేకులను నిర్దోషులనుగా. హల్లెలూయా. నాకున్న అనుభవ జ్ఞానము, క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనం ఇది. యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. తనకున్న అనుభవ జ్ఞానములో అనేకులను ఏం చేస్తున్నాడు? నిర్దోషులనుగా చేయించున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కృంగిపోయేది ఆత్మీయ స్థితి కాదు. వారు ఇట్లా అన్నారు, వారు అట్లా అన్నారు, ప్రసంగంలో ఇట్లా అన్నారు, ప్రసంగంలో నా గురించే చెప్పాడు, అట్లా ఇట్లా అనుకొని ఆ దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయేటటువంటి బలహీనమైన స్థితిలో ప్రభు నిన్ను నిలబెట్టాడా అంటే, కొంతమంది అవును అంటారు, కొంతమంది ఏమంటారు? అవును, మరి మా గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యగారు మాట్లాడేటప్పుడు ఇట్లా కళ్ళు మంచిగానే చేసుకొని మాట్లాడాలి. నన్ను చూసి ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టిండు, అందుకే నేను నా మీద కోపమే అయ్యగారికి. అమ్మగారు ప్రైజ్లాడు కూడా చెప్పలేదు, ఆమె కనీసం ప్రైజ్లాడు కూడా చెప్పదు. అమ్మగారు ప్రైజ్లాడు చెప్పదు, మీరు వచ్చి చెప్పాలా? అమ్మగారు మిమ్మల్ని పలకరియదు, మీరు వచ్చి పలకరియాలా? అది పద్ధతి, అది క్రమం. అయ్యగారు ప్రతి వారి దగ్గరికి వచ్చేసి చెప్పడు, మీరు రావాలి, కలవాలి దైవజనుని దగ్గరికి మీరు రావాలి. ప్రతి వారు కూడా అయ్యగారు రాలేదు మా ఇంటికి, అమ్మగారు రాలేదు, మీ ఇంటికి అయ్యగారు అమ్మగారు రాడు, మీరు రావాలి. దేవుని మందిరం దగ్గరికి, దేవుని సేవకుని దగ్గరికి మీరు రావాలి. ఆ పద్ధతులు నేర్పలే. చాలా మంది ఏం చేశారంటే వాళ్ళ ఇళ్లకు సేవకుడు ఉరుకుతా ఉంటాడు. అగో ఆ అయ్యగారు వస్తున్నట్టుగా మా అయ్యగారు కూడా రావాలిగా, మా ఇంటికి రావాలి, మమ్మల్ని పరామర్శించాలి. మేము ఇట్లా అయిపోతాం. ఎట్లా అయిపోతావు? చదువు మాట మళ్ళీ చదువు, 11వ వచనం మళ్ళీ చదువు. అతడు తనకు కలిగిన వేదనను చూసి ఏం చేశాడు? వేదనలో తృప్తి నొందుతాడు ఎవరైనా? మరి వాక్యం ఎలాగ చెప్తుంది అక్కడ? తనకు కలిగిన వేదనలో కూడా తను ఏం చేశాడు? తృప్తి నొందాడు. అద్భుతమైన మాట కదా. వేదనలో నేను కృంగిగా ఎవరుడు నా దగ్గరికి రాలేదు, అందుకే నేను ఇలాంటి పాటలు చాలా ఉంటాయి, ఇలా పాడేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ వేదనలో ఆయన ఏం చేశాడు? తృప్తి నొందాడు. వేదనలో ఆయన నిలబడ్డాడు, స్థిరముగా నిలబడ్డాడు. వేదనలు ఎన్ని వచ్చినా వాటిలో నిలబడ్డాడు. హల్లెలూయా. వేదనలన్నిటిలో నిలదొక్కుని నిలబడ్డాడు. కిందికి చదవండి బిడ్డ. వేదనలో ఆయన స్థిరపడెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల
దోషములను బట్టి తమకున్న అనుభవ జ్ఞానము చేత, హల్లెలూయా, ఎంత అద్భుతమైనటువంటి సందర్భాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఎంత అద్భుతమైనటువంటి విషయం. తనకున్న అనుభవ జ్ఞానం, ఈ అనుభవాలన్నీ రావటానికే, ఈ అనుభవంలో నిలబడడానికే పరిశుద్ధాత్మలో ఆయన బహుగా ఆనందించాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన నింపబడ్డాడు. సంసోను సింహము ఎదుట నిలబడ్డప్పుడు ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు అతడు బలం పొందాడు. కాబట్టి సింహాన్ని, చిన్న మేక పిల్లని చీల్చినట్లుగా ఆ సింహాన్ని చీల్చివేయగలిగాడు. హల్లెలూయా. సింహాన్ని రెండుగా చీల్చివేయగలిగాడు. నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వస్తే ఎటువంటి ఇబ్బందులనైనా, ఎటువంటి శ్రమలనైనా, ఎటువంటి రోగములనైనా మనము చీల్చివేయగలుగుతాం. కొదమ సింహం వంటి క్రూరమైన, కఠినమైన పరిస్థితులు నీ మీదికి వచ్చినా వాటిని రెండుగా చీల్స్తాం. సింహాన్ని చూసి, ఎలుగుబంటిని చూసి దావీదు భయపడలేదు. సింహము అతని మీదకి వచ్చినా, అతని ముందు నిలబడ్డ ఎలుగుబంటి అతని మీదకి వచ్చినా భయపడలేదు. అట్లని గొలియాతు ఎదుట కూడా దావీదు భయపడలేదు. సౌలు భయపడ్డాడు. సౌలు సైన్యం భయపడింది. ఇశ్రాయేలు జనాంగం అంతా భయపడ్డారు. ఇశ్రాయేలీలలో ఒక్కడును లేడు. ఏయ్ గొలియాత్, నోరుమూయి బిడ్డ, నీ సంగతి ఏందో చెప్తా అనడానికి ఎవడు లేడు. అందరూ భయపడిపోయారు. అందరూ వణుకుతున్నారు, గచగచ గచగచలు ఆడుతున్నారు. సౌలు కూడా భయపడిపోయాడు. సౌలు పిల్లలు భయపడిపోయారు. దావీదు కుటుంబం అంతా భయపడిపోయింది. దావీదు అన్నదమ్ముళ్ళు భయపడిపోయారు. దావీదు తండ్రి భయపడిపోయాడు. ఇశ్రాయేలీలందరూ కూడా భయపడిపోయారు. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ కూడా భయపడిపోయారు. ఆ గొలియాతును చూసి ఫిలిష్తీయులకు మస్తు బలం వచ్చింది. ఇశ్రాయేలు బలహీనమైపోయారు. నిరాశలో, నిస్పృహలో ఇశ్రాయేలులందరూ నింపబడుతున్న సమయంలో దావీదు ఒక్కడే ధైర్యంగా నిలబడ్డాడు. ఏయ్ ఫిలిష్తీయుడా, ఏయ్ గొలియాత్, జీవం కలిగిన దేవుని ప్రజలమైన మమ్మల్ని తిరస్కరించడానికి నువ్వెంతటి వాడవురా? హల్లెలూయా. చెప్పండి మరి అందరి చేతుల పైకి బిగ్గరగా. ఈ రోషం ఉందా? ఈ రోషం ఉంటే సంఘము ఎప్పుడు కూడా కలకలాడిపోతూ ఉంటుంది. నీ ఆత్మీయత బాగుంటుంది, సంఘము బాగుంటుంది. హల్లెలూయా. నీ పిల్లలను, నీ కొడుకులను, నీ కోడళ్లను ఈ సంఘానికి వస్తే రక్త సంబంధం మన రక్త సంబంధం నిలబడుతుంది. ఈ సంఘానికి రాకపోతే మన రక్త సంబంధం తెగుతుందని చెప్పగలగాలి. ఎందుకంటే ఈ సంఘములో ఉన్నది క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మలో అభిషేకించబడిన నిజం ఉంది. వేరే సంఘములో లేకపోవచ్చు. నీ పిల్లలు పోయే సంఘములో, నీ బంధువులు పోయే సంఘములో, నీ పామరుదులు పోయే సంఘములో, నీ అత్తమామలు పోయే సంఘములో ఈ అనుభవం లేదు కనుకనే వారిని ఇక్కడ లాగాలి, కానీ నువ్వు అక్కడికి పోవద్దు. హల్లెలూయా. ఎప్పుడైనా ఈ ప్రయత్నాలు జరిగినాయా? వారిని ఇక్కడికి రమ్మని చెప్పగలగాలి. నేను కూడా వస్తా అని వాళ్ళంటనే సంకలు ఒప్పుకుంటూ భుజాలతో కాదు. నువ్వేం చూస్తున్నావు? నువ్వేమి ఎరిగావు? ఈ సంఘములో సనుగులు మాత్రమే విన్నావు కదా. సంఘములో అందరూ సనుగుతుంటే ఆ సనుగులు మాత్రమే నీకు తెలుసు కదా. సంఘం పల్సగా ఉంది, సంఘం తక్కువగా ఉంది, సంఘం విస్తారంగా లేదు కదా. అదే కదా. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా టైంకు రారు, లేకపోతే ఆరు, ఇలా ఇట్లా వారు అట్లా వారు ఇట్లా, ఇవే కదా పెరిగింది. కానీ జీవం కలిగిన దేవుని సంఘం మీద దేవుని యొక్క మహిమ ఉన్నదన్న సంగతి నీవు కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు నీకు బయలుపరచాలి. ఎంత బలమైన అభిషేకం ఉంది, ఎంత బలమైన మహిమ ఉంది. ఇక్కడ ఏ విధమైనటువంటి మహిమతో ప్రభు తన కార్యములను జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు తన కార్యములను జరిగిస్తున్నాడు. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ఆమేన్.
సిస్టర్ నందిని గారు లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి. అమ్మగారు అయ్యగారు సంఘం ప్రార్థన చేస్తే నేను గర్భం ధరించానని గట్టిగా చెప్పగలవా? చెప్తావా? అట్లా చెప్తావా? లేకుంటే మేమేదో మందులు తిన్నాము, ఎక్కడో పోయినాము, ఏదో జరిగింది అందుకొరకే నేను గర్భం ధరించానని చెప్తావా? ఎలా చెప్పగలవు? ఆమెకు మైక్ ఇవ్వండి చూద్దాం. అక్కడికి వెళ్ళండి, ఎవరైనా అక్కడికి వెళ్ళండి, త్వరగా మైక్ ఇవ్వండి. గర్భం ధరించడానికి ఎన్నో కిటికీలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా ఉంటాయి. ప్రసవం ధరించడానికి ఎన్నో ప్రయాసాలు ఉంటాయి, ఎన్నో మందులు ఉంటాయి, ఎన్నో హాస్పిటల్స్ ఉంటాయి, ఎన్నో డాక్టర్స్ ఉంటారు. కానీ మీరెలాగా దేవుడు మీ జీవితంలో ఎలా కార్యం చేశాడో ఒకసారి మైక్లో గట్టిగా చెప్పండి చూద్దాం, సంఘాన్ని వినేటట్లు. 2 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను. హాస్పిటల్ చూపించాను, అన్ని ప్రయత్నాలు చేశాను, ఏమీ కాలేదు. ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్కి వచ్చానో, అమ్మగారు ఐదారికి ఇక్కడ ప్రార్థనకి చర్చిలో వచ్చాను, వాళ్ళకి చెప్పాను, వాళ్ళు నా గురించి ప్రార్థన చేశారు. అప్పుడే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇక్కడ చాలా అద్భుతం జరిగింది నా జీవితంలో. అయ్యగారికి అమ్మగారికి చాలా థ్యాంక్స్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బిడ్డ. చప్పట్లు కొడుతూ అందరూ కూడా ప్రభువును స్తుతించండి.